నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేక నీ బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృప లేక నీ బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని.
సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని. సద్గుణశీలుడ సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని. సుగుణాలు నాలో చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా. సుగుణాలు నాలో చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేక నీ బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృప లేక నీ బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేక నీ బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృప లేక నీ బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవాధిపతివై
నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్య, జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్య, నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్య, నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపి. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత పరిపూర్ణమైన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇందులో చూస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఏమిటి అంటే ఇది మళ్ళా 6 గతించి 7 నెలలకు మేము వచ్చాము కాబట్టి మేము రావటం కాదమని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ 7 నెలలకు మనల్ని తీసుకుని వచ్చాడు. మరి ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ 7 నెలలు కూడా ఇలా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం, ప్రభువుని మహిమపరుస్తున్నాం. గొప్ప దీవెని ఏంటంటే పిల్లరా, ఇలా చేయడానికి ఒక అలవాటుగా మేము మారి ఉన్నాము. అలా అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా ఉన్నంత కాలము చేయాలని ఒక ఆతృత మాలో పరిగెత్తుతుంది. దేవుని కృప ఇంకా రానున్న కాలంలో దేవుడు మరి మమ్మల్ని ముందుకు ఎలా తీసుకెళ్తాడో తెలియదు. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, అందరూ చేయాలని ఆశ. అందరూ అనగా మొదటిగా సేవకులైన వారు చేయాలండి. అది బైబిల్ చెప్తుంది కదా. అది ప్రత్యేకంగా మీకు కూడా చెప్పవలసిన పని లేదు. ప్రతి వారం ప్రతి నెలలో కూడా ఈ మాట మీకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి సేవకులైన వారు మనము ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా బైబిల్ అదే కదా మనకు బోధిస్తుంది. మరి ఆ మాట మీకు చెప్పవలసిన అవసరం కూడా లేదా మీకు తెలుసు. కానీ భారముతో పరిచర్య, అది ఈ చిన్న పరిచర్య. చూసారు ఎంతమంది ఉన్నారో, చాలా చిన్న సంఘం అయినా కూడా వీళ్ళందరూ వచ్చి ఉదయకాలం అంటే 1 గంట నుంచి 12 గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కష్టజీతం అంటే పని. మరి ఎంత మనం పెట్టినా పని చేసి వాళ్ళు కావాలి కదా. దేవుడు అది కదా, పనివాడు జీతమునకు పాత్రుడు అని చెప్పాడు. పని చెయ్యాలి. ఏ పని? ఇలాంటి పని మనము సేవకులైన వారు మనం చేస్తూ ఆ పని కొద్దిగా భారం కలిగి వాళ్ళ మీద పెడితే వాళ్ళు ముందు కొనసాగుతూ ముందుకు వెళ్తారు. మంచిది పిల్లరా. రాబోతున్న దినాలు కూడా మీరు చేయాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాను. దయచేసి మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. సేవకులైన వారికి నేను చెప్పేది అది ఒకటే పిల్లరా, గమనించండి, ఆలోచన పెరగండి. దేవుడిచ్చిన తలంతును బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి మరి 7 నెలల్లో కూడా చేయటానికి మళ్ళా 50 మందికి భోజనం పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇది 21వ ఇలా చేయడానికి దేవుని మహాకృప మరి ఎంతగానో చూపించాడు. ఇంకా రానున్న కాలంలో కూడా ప్రతి నెలలో ఇలా చేయాలని ఆశపడుతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అన్నడు ఆగకుండా ఇలాంటి పరిచర్య, ఇలాంటి పని చేయడానికి చూస్తున్న వారు అనేకులకు చేరి చేస్తే ఇంకా కొందరు తెలుసుకొని ఇలాంటి పని మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని చెప్పి వారు కూడా చేయడానికి, పోనీ మాతో కూడా సైకిలిపి మాతో ప్రోత్సహించడానికి పర్వాలేదు, బాగా చేస్తున్నారు, ఇదిగో మా వంతు సహాయం మేము కూడా మీరు చేయలేకపోతాం, మీరు చేసి పెట్టండి అని చెప్పితే పిల్లలు అలా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే పిల్లలు మనం చేయవలసిన అవసరత భారం అంతా ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి.
అన్ని తయారు చేసి తెచ్చి వండి పెట్టి ప్యాకింగ్ చేసి తీసుకొని పెంచి పెట్టాలంటే భారంతో కూడింది, కష్టంతో కూడింది. చీరలు ఎక్కడ పడితే అక్కడ దొరకరు చుమ్మి, ప్రతి ఒక్క చోట ఎదిగి పట్టుకొని ఇవ్వాలి. అంతేనా? ఎదుగు పట్టుకొని ఇవ్వాలి అంటే ఎక్కడ పడితే గ్రూపుగా ఉండి దొరికితే ఇచ్చేసి రావడం కాదు. ఎదిగి ఎవరికైతే భోజనం లేదో వారి బండి మీద తీసుకొని వెళ్ళి ఆగి మరి ఇవ్వాలి. బైకులు వెళ్తూ ఉంటాయి, బండ్లు వెళ్తూ ఉంటాయి, మడిచిళ్ళు ఎడుతూ ఉంటారు. అందులో ఏ వ్యక్తికి అయితే ఆహారము లేకుండా ఉందో ఎదుగు పట్టుకొని ఇవ్వాలి. అది నేను చేస్తున్న పని. మరి దేవుడు నన్ను ఎలా తీసుకెళ్తాడో తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి పరిచయం ఎలా కొనసాగించడానికి దేవుడు కృపను చూపించాడు. మా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు బిడ్డలందరూ పనిలో పాల్గొన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే పిల్లలు అందరూ చేయవలసిన పని ఇదే అని దేవుడు చెబుతున్నాడు కదా. అది ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన పని కూడా లేదు. మరి ఎందుకంటే ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అని కూడా అన్ని వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే పిల్లలు మీరందరూ కూడా ఇలా చేస్తారని, ఇలా చేస్తారు, మనం కూడా ఇలా చేయాలని. కానీ నేను అంటున్నాను, వాస్తవం మర్చిపోవద్దు. ఈ మాట మీ మనసులో దాచుకోండి. ఇది ఎవరు చేయలేరు. ఎందుకు తెలుసా? భారంతో కూడింది. వండి ప్యాకింగ్ చేసి బండి మీద తీసుకొని వెళ్ళి మరి కనపడినోడికల్లా భోజనం లేనికల్లా ఇవ్వాలంటే అది ఎవరు చేయరు పిల్లరా. అది వాస్తవము, ఇది వాస్తవం. ఎందుకు నువ్వు చేయగలుగుతున్నాడు? నాకు ఇచ్చిన తలంతుని బట్టి చేస్తున్నాను. నేను చేయాలని చెప్పి మరి నాలో ఉన్న దేవుడిచ్చిన తలంతో అందుని బట్టి నేను చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు కూడా చేయండి, మాతో కూడా చేయగలపండి. లేదా అన్ని దినం మీ ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేయండి. అలిపులుగా ముందుకు వెళ్తున్నాం. మరి వచ్చే నెల కూడా చేయడానికి దేవుడి కృప చూపించాలని, దేవుని మహాకృప చేత ముందుకు తీసుకొని వెళ్ళాలని, మరి ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి ఇక్కడ నాతో పాటు పని చేస్తున్న పిల్లలు కూడా, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి భర్తలు కూడా దేవుడు కాచి కాపాడాలని, వారందరూ పని చేస్తేనే ఒకరికి ఈరోజు పొడుపు ఆకలి తీరుతుంది. కనుక మనం ఎంత పెట్టినా పని లేకపోతే మరి అది చేయలేరు కదా. అందుకే ప్రభు అన్నాడు, పనివాడు జీతమునకు పాత్రుడు. అదే పని తెలుసా? ఏ పని అండి? మన సొంత పని కాదు పిల్లలు, ఇదే ప్రభు చెప్పింది. ఇదే చేస్తున్న వారికి మనం సేకరించిన వాళ్ళతో పని చేసి ఆ భోజనం సిద్ధపరచటమే అది పరలోకానికి జీతం అని దేవుడు చెప్తున్నాడు. దయచేసి మర్చిపోవద్దు. సేవకులారా గమనించండి, మీరు కూడా అలా చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆలోచన వేరుగానే మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ పరిచర్య కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తమైతే 7 నెలలంతా కూడా దేవుడు కాపాడేలాగన మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. 8వ నెల కూడా చేయడానికి దేవుడు కృప, దేవుడు ద్వారాలు తెరాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. ఈ భోజనం ఇప్పుడు చీరల ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఎవరికైతే భోజనం లేదో గమనించి ఆలోచన చేసి ఈ భోజనం వారికి ఇచ్చి వస్తాం. దయచేసి వెళుతున్నప్పుడు, వచ్చుచున్నప్పుడు దేవుని కృప మాకు చూపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ నా వెనుకున్న బిడ్డలందరి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. చిన్న పరిచర్య, ఆ పరిచర్య ఇంకా నూరంతులుగా దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ఈ భోజనం కొరకు ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికారము చూపించిన మా దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నా. పరిపూర్ణమైన దీవెన ఇదిగోనైనా పరిపూర్ణమైన 12 గంటల నుంచి ఇప్పుడు వరకు బిడ్డలు మరి తయారు చేసి వండి ఇక్కడ ప్యాకింగ్ చేయడానికి దేవుడు నీవు మహాకృప చూపించవు నాయన. సిద్ధపరిచిన భోజనం మళ్ళీ ఇప్పుడు వాహనం మీద తీసుకొని వాటికి ఇవ్వాలి. అయ్యా మీ చిత్తమైతే నా తండ్రి, వెళుతున్నప్పుడు వచ్చుచున్నప్పుడు ఏ అపాయం కలగకుండా మీ దైవ కృప, నీ దైవాశీస్సులు ఉంచమని అడుగుచున్నాం. అయ్యా మా ప్రయాణానికి మీరు తోడుగుండండి. అయ్యా ఎవరు పడితే వారు కాదు కాబట్టి ఎవరైతే ఆహారం లేక నాయన మరి కొదువుగా నాయన ప్రాంతంలో కనబడుతున్నారో వారికి ఇచ్చి రావడానికి మీరు ఒక రోజు నన్ను అడగబోతారేమో నాయన. అయ్యా మీ నా తండ్రి ఖచ్చితంగా మరి నేను చేయగలుగుతున్నానని నా మనసుకు ఎంతో ఆనందంతో ముందుకు వెళుతున్నాం. దయచేసి దీవెనకరంగా మార్చండి. ఈ చిన్న పరిచర్యను పెద్ద పరిచర్యగా మార్చండి. రాబోతున్న కాలంలో తండ్రి అనేకులకు మాదిరిగా ఉండడానికి ఈ చిన్న పరిచర్యలోనే సేవకులు చేయడానికి ముందుకు వెళుతున్నారు. మన పెద్ద పరిచర్య మనం ఎందుకు చేయకూడదు? మనము చేయకపోయిన చెంగబిడ్డల చేత మన డబ్బులు పెట్టేసి బిడ్డల చేత చేపించదని ఒక అమూల్యమైన ప్రతి ఒక్కరిలోనైనా ఒక ఉనుకుడు తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఇప్పుడు వరకు నాయన వెనుకున్న ప్రతి బిడ్డనైనా దీనిలో పాల్గొన్నారు. వారి బిడ్డలను దీవించండి, వారి భర్తలను దీవించండి, వారి కుటుంబాలను దీవించమని కోరుకుంటూ ఇదిగో నాయన ఈ నెలంతా నాయన 7 నెలలంతా కూడా బిడ్డలను నాతో పాటు నాయన పనివారిగా, జత పనివారిగా
వారికి కూడా ఉన్నారు కాబట్టి నాయన వారికి కూడా నాయన మరి ఇబ్బంది లేకుండా వారి కుటుంబాలు దీవించమని కోరుకుంటూ ఈ భోజనం తీసుకువెళుతుండగా ఆ భోజనము నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి వారికి పెట్టిచుండగా అవసరమైతే నీ గురించి వారి కొన్ని మాటలు చెప్పడానికి సహాయం చేసి ఈ దినమంతా మమ్మల్ని కాపాడమని వెళుతున్నప్పుడు తోడుగుండా తిరిగి రావడానికి దైవ కృపనుంచమని నిశ్చితమైతే ఈ నెలంతా మీరు కాపాడమని 8వ నెల కూడా చేయడానికి మహాకృపనిచ్చి మీ దైవ కృప మీ దైవాశీస్సులు ఎండలో ఇంతవరకు ఈ పనిలో నాయన మేమందరూ పాల్గొన్నామయ్యా. పనివాడు జీతమునకు పాత్రుడు అన్నట్టుగా ఖచ్చితంగా మేము జీతానికి పాత్రులు అని చెప్పి మేము అనుకుంటున్నాము. మా ప్రార్థన మీరు తోచివేయక దీవెన ఆశీర్వాదాలు కలిగి చేసి మీరే మహిమ పొందుకోమని ఈ విషయంలో మాట్లాడే విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ ఏమైనా నా తండ్రి నాయన ఇబ్బంది కలిగించిన మాటలు నా నోటి నుంచి వచ్చేమో దయచేసి క్షమించి నీ బిడ్డగా ముందుకు తీసుకొని వెళ్ళమని ఈ చిన్న పరిచర్య 100 నాయన 1000 ప్రతిఫలము పొందుకునే మహాకృపనిచ్చి మీరే మహిమ పొందుకోమని త్వరగా రానంటునే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. సద్గుణశీలుడ సుగుణాలు